Morning, students. My name is Kishore, lecturer in physics, A&H Degree College. The last class, we have discussing about topic electric and magnetic fields, Unit 2, RBSc 5th sem. In electric and magnetic fields, the last class, we have discussed the topic magnetic field induction due to infinite length of a straight current carrying conductor amperes. This is first topic. మనం లాస్ట్ క్లాస్ లో బయోట్ సేవర్స్ యొక్క ఫస్ట్ అప్లికేషన్ యాంపియర్స్ లా గురించి నేర్చుకున్నాం. ఇవాళ మనం సెకండ్ అప్లికేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. బయోట్ సేవర్స్ లా గురించి మనం బయోట్ సేవర్స్ లా అంటే ఏంటి, యాంపియర్స్ లా అంటే డెరివేషన్ ఆఫ్ యాంపియర్స్ లా గురించి అది ఫస్ట్ మనకు అప్లికేషన్ అనమాట. ఈ సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి సర్క్యులర్, థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి మనం సాల్వ్ చేయడం మూడు ఎస్ఏ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే కనుక ఈ సర్క్యులర్ కాయిల్ అంటే యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ కారింగ్ సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ లో కరెంట్ పాస్ అవుతుంటే దాని యాక్సియల్ లైన్ మీద మనం ఏదైనా పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుతుంది. దాని గురించి కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ అండ్ సెంటర్. ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుందాం. కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఎంత క్యాపిటల్, సెంటర్ ఎంత. కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్, సెంటర్. Let the coil is carrying a current I amperes and let n be the number of turns in the coil. Let the coil is carrying a current of I amperes. Let n be the number of turns in the coil. ఈ మనం తీసుకున్న R రేడియస్ ఓ సెంటర్ ఉన్న కాయిల్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం, I అనే కరెంట్ పాస్ అవుతుంది. ఈ కాయిల్ లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం, స్మాల్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. Let the coil is carrying a current of I amperes and let n be the number of turns in the coil. The line passing through the center O and perpendicular to the plane of the coil is called its action line. The line passing through the center O, and the line passing through the center of the coil and perpendicular to its plane is called axial line. Axial line and enti the line passing through the center of the O. Line passing through center O. Center O గురించి పాస్ అవుతుంది ఈ లైన్. ద లైన్ పాసింగ్ త్రూ సెంటర్ O అండ్ పర్పెండిక్యులర్ టు దేని పర్పెండిక్యులర్ ఉండాలి, అండ్ పర్పెండిక్యులర్ టు కాయిల్, ప్లేన్ ఆఫ్ ఎ కాయిల్ ఈస్ కాల్డ్ యాక్సియల్ లైన్. ప్లేన్ ఆఫ్ ఎ కాయిల్ పర్పెండిక్యులర్ ఉంటూ సెంటర్ O నుంచి పాస్ అవుతున్న లైన్ ఏమంటారన్నమాట, యాక్సియల్ లైన్ అంటారన్నమాట. లెట్ P be a point, let P be a point on the axial line which is at a distance smaller from O where the magnetic field induction is to be determined. P అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ P అనే పాయింట్ యాక్సియల్ లైన్ మీద స్మాలర్ డిస్టెన్స్ లో ఉన్నాం. లైక్ P be a point which is at a distance smaller from O, సెంటర్ O నుంచి యాక్సియల్ లైన్ యొక్క యాక్సియల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ సెంటర్ O దగ్గర నుంచి P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందనుకుందాం, స్మాలర్ డిస్టెన్స్ లో ఉందనుకుందాం. P be a point which is at a distance smaller from O where the magnetic field induction is to be determined. P దగ్గర మనం ఏం కట్టాలన్నమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి ఏం చేద్దాం, కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఎట్ ఏ ఆఫ్ లెంత్ dl ఇన్ ద సర్క్యులర్ కాయిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్, ఇది కూడా ఇక్కడ ఏ దగ్గర dl అనే లెంత్ ఉన్న స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dl ఎట్ ఏ ఇన్ ద సర్క్యులర్ కాయిల్. ఈ సర్క్యులర్ కాయిల్ లో మనకి ఏ అనే పాయింట్ దగ్గర dl అనే లెంత్ ఉన్న స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నాం, కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ సెంటర్ O. ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుందాం, దానికి రేడియస్ ఎంత అనుకుందాం, క్యాపిటల్ అనుకుందాం, సెంటర్ ఎంత అనుకుందాం, O అనుకుందాం. ఈ సర్క్యులర్ కాయిల్ లో I అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం, I ఆంపియర్స్ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం, స్మాల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం. Let the coil is carrying a current of I amperes and let n be the number of turns in the coil. The line passing through the center of the coil and perpendicular to its plane is known as axial line. Axial line అంటే ఏంటి, ఇప్పుడు యాక్సియల్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకుంటే ఈ కాయిల్ లో కరెంట్ పాస్ అవుతుంది, దాని వల్ల వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందుకే యాక్సియల్ లైన్ అంటే ఏంటంటే ద లైన్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. ఆ సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైన్ నుండి ఆ యొక్క ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే దాన్ని ఏమంటారన్నమాట, యాక్సియల్ లైన్ అంటారన్నమాట.
యాక్చువల్ లైన్ లో మనం ఏం తీసుకున్నాం, లైక్ PBA పాయింట్ ఆన్ ద యాక్చువల్ లైన్ విచ్ ఇస్ ది డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండెక్స్ షుడ్ డిటర్మిన్. ఈ యాక్చువల్ లైన్ తీసుకున్నామమ్మా, ఆ యాక్చువల్ లైన్ ఓ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నాం, ఆర్ అనే డిస్టెన్స్ లో P అనే పాయింట్ ఉంది యాక్చువల్ మీద. ఆ P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఎట్ ఏ ఆఫ్ లెంత్ DL ఇన్ ద సర్క్యులర్ కాయిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ సర్క్యులర్ కాయిల్ లో ఏ అనే పాయింట్ దగ్గర DL అనే లెంత్ ఉన్న స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. DL అనే లెంత్ ఉన్న స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇది మనం తీసుకున్నాం. చూడండి, జాయిన్ ద పాయింట్ P అండ్ ఎలిమెంట్ A. ఏని Pని ఇదిగోండి, ఏని Pని జాయిన్ చేద్దాం. AP ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం, లెట్ AP ఈజ్ ఈక్వల్ టు ఎంత, X. అంటే PA గానీ AP గానీ ఎంత అనుకుందాం, X అనుకుందాం. ఈ Pని Aని ఒక లైన్ కలిపేద్దాం, లైన్ తో కలుపుతాం. జాయిన్ ద పాయింట్ P అండ్ ఎలిమెంట్ ఎట్ A. ఎలిమెంట్ మనం తీసుకున్న ఎలిమెంట్ ఏ దగ్గర ఉంది కదా, దాన్ని P అనే పాయింట్ ని జాయిన్ చేద్దాం. ఆ డిస్టెన్స్ ఎంత అనుకుందాం, AP వాల్యూ X అనుకుందాం. ఇప్పుడు మనం బయోట్-సేవర్ట్స్ లో అప్లై చేయాలి. బయోట్-సేవర్ట్స్ లో ప్రకారం బయోట్-సేవర్ట్స్ లో ఎప్పుడు అప్లై చేద్దాం, ఒక స్మాల్ కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ లో కరెంట్ పాస్ అవుతుంటే దానివల్ల ఏదైనా పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉంది అని చెప్పేది బయోట్-సేవర్ట్స్ లా. therefore from బయోట్-సేవర్ట్స్ లా ఫార్ములా ఏంటి, dB is equal to mu0/4pi into ideal sin theta by distance r square కదా, అదే ఉపయోగిద్దాం. from బయోట్-సేవర్ట్స్ లా the magnetic field induction at P due to small element at A is given by, ఇదిగో మనం స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం కదా ఏ దగ్గర, దానివల్ల బయోట్-సేవర్ట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత P దగ్గర. therefore the magnetic field induction at P due to small element at A, మనం స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం ఏ దగ్గర, దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ dB is equal to ఫార్ములా ఏంటి, mu0/4pi into ideal sin 90/x square. ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, థీటా వాల్యూ ఎంత ఉంటుంది, 90 degrees కాబట్టి ఎంత ఉంటుంది, sin 90 బై ఎంత ఉంటుంది, ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఎంత ఉంటుంది అనమాట, మనం ఏం చేస్తాం, థీటా బదులు ఏం చేస్తాం 90 చేసాం. డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది x స్క్వేర్, అదిగోండి x స్క్వేర్. sin 90 అంటే ఎంత మనకి 1, అందుకని dB is equal to ఎంత mu0/4pi into ideal by x square. ఇది మనకి ఈక్వేషన్. అంటే మనం తీసుకున్న దాంట్లో I అనే కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి స్మాల్ ఎలిమెంట్ లో, దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ at P స్మాల్ ఎలిమెంట్ at A. మనం తీసుకున్న ఏ అనే పాయింట్ దగ్గర D అనే ఎలిమెంట్ లో DL అనే ఎలిమెంట్ లో I అనే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత, దాని ఫార్ములా ఏంటి, dB is equal to mu0/4pi into ideal, అక్కడ 90 degrees యాంగిల్ కాబట్టి sin 90 బై డిస్టెన్స్ స్క్వేర్ అంటే అంత x స్క్వేర్, sin 90 100 అవుతుంది కాబట్టి dB is equal to అంత mu0/4pi into ideal by x square. The direction of dB is perpendicular to plane containing the element and the point. dB యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ టు ప్లేన్ కంటైనింగ్ ద ఎలిమెంట్ ద పాయింట్. ఆ పాయింట్ కి ఎలిమెంట్ కి రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయంట. అండ్ ఇట్ ఇస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, డయాగ్రామ్ మనం చూపించాం అన్నమాట. రిజాల్వ్ dB ఇంటూ 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. మనం dB ని, ఇక్కడ dB ఉంది కదా, ఈ dB ని రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం అన్నమాట. రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ లో దే ఆర్ వర్టికల్ కాంపోనెంట్ dB cos theta, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఇక్కడ dB sin theta. ఈ కాంపోనెంట్ ఎంత అవుతుంది, రెండు కాంపోనెంట్స్ విభజించడం, ఇదంతా dB cos theta, ఇదంతా dB sin theta. రెండు కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేసాం. దే ఆర్ వర్టికల్ కాంపోనెంట్ dB cos theta అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత dB sin theta అన్నమాట. సిన్స్ ఇన్ ఏ సర్క్యులర్ కాయిల్ there exists an opposite element for every considered element, the vertical component cancel and horizontal component sum. మనం ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ అప్పర్ డైరెక్షన్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ మనం B అనే ఎలిమెంట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ డయాగ్రామ్ ఏమవుతుంది, ఇలా రివర్స్ వస్తుంది, కిందకి వస్తుంది. అప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది అనమాట, వర్టికల్ కాంపోనెంట్ ఇది dB cos theta ఏమవుతుంది, ఇక్కడ dB cos theta ఇక్కడ వస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఇక్కడ అవుతుంది. మీరు అంటే ఇక్కడ dB ఇక్కడ ఉందనుకోండి, 2 కాంపోనెంట్స్ కింద విడగొట్టామనుకోండి స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ తీసుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఇదేమో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ dB cos theta డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. హారిజాంటల్ కాంపోనెంట్ రెండు కూడా ఒకే డైరెక్షన్, అంటే dB sin theta అనేది యాడప్ అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అదే చెప్పండి, సిన్స్ ఇన్ సర్క్యులర్ కాయిల్ then exist an opposite element for every considered element, the vertical component cancel and horizontal component ఏమవుతుంది సమ్ అప్. హారిజాంటల్ కాంపోనెంట్ సమ్ అప్ అవుతుంది dB sin theta అనేది, వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే dB cos theta is cancelled. therefore the magnetic field induction at P due to entire circular coil, మొత్తం సర్క్యులర్ కాయిల్ వచ్చే magnetic field induction. therefore the magnetic field induction at P due to entire circular coil is given by B is equal to, మనకి ఎంత చెప్పినప్పుడు మనం ఎంత ఉందని చెప్పాము, ఓన్లీ dB sin theta మాత్రమే ఉంది. అందుకని ఏమవుతుంది, B is equal to integration of dB sin theta, integration of ఎంత dB sin theta, which is equal to integration of dB అంటే ఎంత వచ్చింది పెయిన్ మనకి mu0/4pi into ideal by
ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ డిబి అంటే మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ సైన్ థీటా. దీన్ని ఏమనుకుందాం ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ ఎంత అనుకుందాం 1 అనుకుందాం. చూడండి ఫ్రమ్ ద జామెట్రీ ఆఫ్ ద ఫిగర్ డయాగ్రామ్ చూద్దాం. ఫ్రమ్ ద జామెట్రీ ఆఫ్ ద ఫిగర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా ఈజ్ కూడా ఆపోజిట్ సైడ్ అంత ఇక్కడ ఆర్ హైపోటెన్యూస్ ఎంత ఎక్స్ అంటే ఆర్ బై ఎక్స్ అన్నమాట. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆర్ బై ఎక్స్. ఎక్స్ అంటే ఎంత మళ్ళీ పైథాగరస్ థీరం ప్రకారం ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎక్స్. కానీ ఎక్స్ అంటే ఎంత స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హోల్ రూట్ కదా. ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ హాఫ్ ఇస్తాం. therefore b is equal to integration of mu naught by 4 pi into ఎంత ఇక్కడ mu naught by 4 ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ ఇయాలి. ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏం చేసుకోవచ్చు మనం ఎక్స్ అంటే ఇది కదా ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా ఎంత వచ్చింది ఆర్ బై ఎక్స్. సైన్ థీటా ఎంత ఆర్ బై ఎక్స్ అన్నమాట విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ mu naught by 4 pi into చూడండి న్యూమరేటర్ ఐడియల్ ఆర్ బై మళ్ళీ ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఎక్స్ అంటే ఎంత ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఇక్కడ ఎంత వస్తుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ అదే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఇక్కడ వస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే న్యూమరేటర్స్ మనకి ఏమవుతున్నాయి యాడ్ అప్ అవుతాయి. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కదా. బేసెస్ ఈక్వల్ కదా పవర్స్ ఏం చేసుకోవాలి మనం యాడ్ చేయాలి. అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఎంత అవుద్ది 3/2 1/2 ప్లస్ 1 కదా అంతేనమ్మా. చూడండి b is equal to యాక్చువల్గా ఏంటమ్మా ఇక్కడ b is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ db sin theta. ఇంటిగ్రేషన్ ఆఫ్ db అంటే ఎంత మనకి mu naught by 4 pi into ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ sin theta అలాగే వేస్తాం. డయాగ్రామ్ నుంచి మనకి sin theta అంటే ఎంత ఆర్ బై ఎక్స్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. సబ్స్టిట్యూట్ అన్నమాట అన్నిటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ mu naught by 4 pi into ఐడియల్ బై ఇక్కడ ఎంత ఉంది మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ రాసాం ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఎంత ఆర్ బై ఎక్స్. మళ్ళీ ఎక్స్ అంటే ఎంత ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. అంటే ఎక్స్ బదులు ఇక్కడ ఎంత రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఇదంతా ఏం లేకపోతే 1 ఉన్నట్టు 1 + 1/2 ఎంత 3/2. అంటే therefore b is equal to ఎంత ఇంటిగ్రేషన్ ఆఫ్ mu naught by 4 pi into idl అంటే irdl పై ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 which is equal to చూడండి mu naught by 4 pi IR by R square plus all ఇదంతా కాన్స్టెంట్ దీని బయట పెట్టాం. ఇంకా మిగిలింది ఏంటి డిఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ రాదు which is equal to mu naught by 4 pi into IR by R square plus R square whole power 3/2 into DL. L అంటే డిఎల్ అంటే ఏంటమ్మా మనం తీసుకున్న సర్క్యులర్ కాయిల్ లో స్మాల్ ఎలిమెంట్ యొక్క లెంత్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే మొత్తం లెంత్ అంటే సర్క్యులర్ కాయిల్ కదా. మొత్తం సర్క్యులర్ కాయిల్ లెంత్ అంటే ఎంత మొత్తం సర్క్యులర్ కాయిల్ ఎంత అంటే సర్కంఫరెన్స్ అంటే ఎంత 2πr రేడియస్ ఆర్ కాబట్టి 2πr. ఎన్ని టర్న్స్ ఉన్నాయి n టర్న్స్ ఉన్నాయి. అందుకని ఏమవుద్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే మొత్తం లెంత్ ఎంత 2πr. సర్కంఫరెన్స్ ఎంత 2πr. మనకి రేడియస్ ఆర్ కాబట్టి సర్కంఫరెన్స్ ఎంత 2πr. n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుద్ది 2πrn అన్నమాట 2πrn. therefore b is equal to ఇప్పుడు మనకి ఏముంది b is equal to ఎంత వచ్చింది mu naught చూడండి 2 పై క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 4 లో 2 టైమ్స్ పోతుంది. అంటే మిగిలింది ఏంటి mu naught. ఇక్కడ ఏం మిగులుతుంది n ఇంటూ ఐ. ఆర్ ఇంటూ ఆర్ ఎంత ఆర్ స్క్వేర్ అంటే mu naught ni r square బై డినామినేటర్ ఏముంది 2 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఎంత వచ్చింది b is equal to mu naught ni అవుతుందా ఈ 2π అమ్మ 4π లో 2 టైమ్స్ పోయింది. ఇక్కడ 2 టైమ్స్ అంటే 2 మిగులుతుంది. న్యూమరేటర్ లో ఆర్ ఇంటూ ఆర్ అంటే ఎంత మనకి ఆర్ స్క్వేర్ అయిపోతుంది. ఆర్ ఇంటూ ఆర్ ఎంత ఆర్ స్క్వేర్ అవుతుంది. మిగిలింది ఏంటి mu naught n ముందుకు రాసాం ni ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై డినామినేటర్ లో ఏం మిగిలింది 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ అంతా 3/2. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 it is clear that the magnetic field induction at any point on the axial line of a circular coil will decrease with the increase of distance of the point from the circular coil. Equation 2 ఏం డిపెండ్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్చువల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు మనం ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది యాక్చువల్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ విల్ డిక్రీస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ డిస్టెన్స్ మనం పెంచుకుంటే వెళ్ళాం అనుకోండి అప్పుడు ఏమవుద్ది అనమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వాల్యూ ఏమవుద్ది అనమాట తగ్గుద్ది అని చెప్పాడు.
ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. ఇప్పుడు మనం తగ్గుతుందని చెప్పారు కదా, సెంటర్ లో ఎంత ఉంటుంది. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ విల్ బి అబ్టైన్డ్ బై పుట్టింగ్ R ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఆరే కదా, ఈ ఆర్ వాల్యూని మనం డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుద్ది అన్నాం కదా. R0 అంటే P అనేది ఎక్కడికి వచ్చేస్తుంది మనకి, సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. అంటే P సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్ మీద అనుకున్న పాయింట్, R వాల్యూ ఎంత మనకి 0 కదా, అదే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే స్మాల్ ఆర్ వాల్యూ 0 అయిపోయి ఈక్వేషన్ లో ఏం మిగులుతుంది, μ0 Ni r² బై, చూడండి స్మాల్ ఆర్ 0 అయిపోయింది అనుకో, R² హోల్ పవర్ 3/2 అంటే ఎంత, R³ అంటే B ఈజ్ ఈక్వల్ టు B0 అనుకున్నాం, అంటే సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. μ0 Ni r² బై 2R³ R² క్యూబ్ పోద్ది, అంటే B0 ఈజ్ ఈక్వల్ టు μ0 Ni బై 2R. μ0 Ni బై 2R. ఇదేంటిది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంతా μ0 Ni బై 2R. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు at any point on the axial line of a circular coil. Center of the circular coil ఎంత వచ్చింది, μ0 Ni బై 2R. ఇది సెకండ్ అప్లికేషన్.